నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. హైదరాబాద్ రోడ్లపై విపరీతమైన రద్దీ. హైటెక్ సిటీ, కూకట్పల్లి, ఖైరతాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడితే చాలు కిలోమీటర్ల కొద్ది వాహనాలు ఆగిపోతాయి. గ్రీన్ సిగ్నల్ పడిందే ఆలస్యం. వెనకున్న వాహనాలు హారన్ల మోత మోగిస్తూ ఎదుటి వారిని తొందర పెడుతూ ఉంటారు. ముందున్న వాహనాలపై నుంచి దూసుకెళ్తారా, వారిని ఢీకొడతారా అనే రీతిలో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రమాదాలు జరిగినా డోంట్ కేర్ అంటారు. ఈ హారన్లతో చెవులకు తూట్లు పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ వాహనాల హారన్ రోతకు చెక్ పెట్టేదేలా? ముంబై ఫార్ములా వర్కౌట్ అవుతుందా? హైదరాబాద్లో శబ్ద కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. నగరంలో ప్రాంతాలను బట్టి శబ్ద కాలుష్యం 45 నుంచి 65 డెసిబిల్స్ మధ్య ఉండాలి. ఆ పరిమితి మించితే వినికిడి లోపం, గుండె జబ్బులు, ట్యూమర్, హై బీపీ, తలనొప్పి, కళ్ళు తిరగడం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు వస్తాయి. చెవిలోని కర్ణభేరి పగిలితే ఇక శాశ్వత చెవుడే. కానీ గచ్చిబౌలి, ఉప్పల్ దారిలోని రద్దీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల మధ్య 110 డెసిబిల్స్ వరకు శబ్దాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల హారన్ మోతలతో చెవులకు తూట్లు పడుతున్నాయి. వాహనాల శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ముంబైలోని 2020లో ఒక వినూత్న టెక్నాలజీని ప్రవేశపెట్టారు. సిగ్నల్ వద్ద ప్రత్యేక సౌండ్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైనా అనవసరంగా హారన్ మోగిస్తే శబ్ద తీవ్రత ఆధారంగా రెడ్ సిగ్నల్ సమయంలో ఆటోమేటిక్గా పెరుగుతుంది. హారన్ల మోత తగ్గిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఈ ప్రయోగంతో ముంబైలో హారన్ల మోత ఏకంగా 60% తగ్గింది. ఆ విధానాన్ని బెంగళూరులో అమలు చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విధానాన్ని పరిశీలించాలని పర్యావరణవేత్తలు, నగరవాసులు కోరుతున్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెరిగి శబ్ద కాలుష్యం తగ్గుతుందని ఆశిస్తున్నారు.